వదిలిపెట్టుకొని ఇవాళ మీరు చేస్తున్నటువంటి బయటకు వస్తుంటే పోనీ విధ్వంసం ఏమన్నా కొత్తగా జరుగుతుందని మీరేమనుకోకుండా ఒక క్వశ్చన్ తిరుపతిరావు గారు చెప్పండి. ఇప్పుడు మీరు ఉమ్మడి ప్రభుత్వంలో ఉన్నారు, కేంద్ర రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వంలో ఉన్నారు. ఆ విషయం మర్చిపోయి తెలుగుదేశం పార్టీ వేరన్నట్టు మాట్లాడుతున్నారు. మీరు దేశవ్యాప్తంగా ఈ విధానం మీద మొత్తంగా ఏమన్నా ఒక నిర్ణయం తీసుకొని చర్యలు తీసుకునే అవకాశం ఉందా లేదా అది చెప్పండి చాలు. నేను మీరు అడిగిన ప్రశ్నను స్వాగతిస్తూనే అది అప్రస్తుతం అంట. దేశవ్యాప్తానికి ఇవాళ మన చర్చ కాదు. నేను చెప్పింది మా స్టాండ్. మీరు ఇక్కడ కూడా ఉమ్మడి ప్రభుత్వంలో భాగస్వామి అండి. ఎన్డీఏ కూటమి మీరు దాని అధినేత మీరే. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ సీఎం వేరే వాళ్ళు అయి ఉండొచ్చు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇక్కడ నడుస్తుంది. ఎన్డీఏ కూటమి అధినేత మీ పార్టీ వారే. కాబట్టి దీని మీద ఏమన్నా కామెంట్ చేసేది ఉందా, చర్య తీసుకునేది ఏమన్నా ఉందా, ఒక రూల్ మేడ్ చేసేది ఏమన్నా ఉందా అది చెప్పండి. వెంకటేశ్వర రెడ్డి గారు వారు చెప్పే ముందర నేను మీకు ఒక సమానం చెప్తాను, మళ్ళీ తిరుపతిరావు గారు కంటిన్యూ చేస్తారు. బీజేపీ హెడ్ క్వార్టర్స్ ఢిల్లీలో వాళ్ళు అన్ని అనుమతులు తీసుకొని కట్టుకుంటానికి ఇట్ టుక్ 5 years ఫర్ దెమ్. ఓవర్ నైట్ వాళ్ళు కట్ల. ఎందుకంటే ఆ టైంలో ఎక్కడే ఉన్నా వాళ్ళు అశోక రోడ్లో ఉండేది వాళ్ళ ఆఫీసు. అక్కడి నుంచి ఇప్పుడు ఐ థింక్ ఢిల్లీ అవుట్స్కట్స్లో కట్టుకున్నట్టున్నారు. నాకు ఏరియా తెలియదండి తిరుపతిరావు గారు. దానికి 5 ఏళ్ళు పట్టింది. మరి వాళ్ళు గడిచిన 10 ఏళ్ళుగా అధికారంలోనే ఉన్నారు వాళ్ళు. కానీ వాళ్ళకే 5 అంటే పర్మిషన్లు అన్నీ ఫాలో అయ్యి గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీకి ఉన్న ఏవో లెక్కపత్రాలు ఏవో ఉన్నాయి అవన్నీ కూడా అనుసరించే వాళ్ళు కట్టుకున్నారు. ఇక్కడేదో బీజేపీని వెనకేసు రావటం కాదు చెప్తున్నా. ఒక జాతీయ పార్టీ నేను అనేది ఏంటంటే ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా జాతీయ పార్టీలు విధి విధానాలు అనుసరిస్తున్నప్పుడు ఈ మెరమెచ్చులు ఎందుకు ప్రాంతీయ పార్టీలకు అంట? అవును సార్, వాసుదేవ్ గారు నేను అడిగిన క్వశ్చన్ అది కాదు. వాళ్ళు ఎలా కట్టారనే దాని మీద నేను అడగలేదు. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంగా ఇలాంటి వాటి మీద ఒక రూల్ మేడ్ చేసి తీసుకొస్తారండి, తీసుకొస్తారు. ఇప్పుడు మీకు కష్టం వచ్చింది కదా అని చెప్పి, మీకు హెడేక్ వచ్చింది కదా అని చెప్పి వాళ్ళని అమృతాంజన్ రాసుకోమంటే ఎట్లా? తీసుకొస్తారండి కొద్దిగా నిదానంగా. రాసుకోమలేదండి, ప్రజలకు తీసుకొస్తారు. మీకు 5 ఏళ్ళు విశ్రాంతి ఇచ్చారండి వెంకటేశ్వర రెడ్డి గారు, మీకు 5 ఏళ్ళు విశ్రాంతి ఇచ్చారు. మిమ్మల్ని మీరు సమీక్షించుకోండి, సరిదిద్దుకోండి. తప్పులు ఏమన్నా ఉంటే జనాలకు వచ్చి చెప్పండి, మా పరంగా తప్పులైనాయి మేము దిద్దుకుంటామని చెప్పండి. ప్రజల్లోకి రండి, ప్రజల్లోకి వచ్చి మీరు ప్రజలు వేరు కాదు అనే భావన మీకు కలిగిందని వాళ్ళని కూడా నమ్మించండి. అప్పుడు ఇవన్నీ చెప్పండి. తిరుపతిరావు గారు ప్లీజ్ కంటిన్యూ అండి. ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారికి అర్థం అవ్వదు ఏంటంటే, నేను తెలుగుదేశం తప్పిదాలు చేసిందని సమర్థించాల్సిన అవసరం నాకు లేదు. అది చౌదరి గారు చూసుకుంటారు. మేము ఎన్డీఏలో ఉన్నప్పటికి కూడా ఎవరి తాలూకా ప్రయారిటీస్ వాళ్ళకు ఉంటాయి. అందులో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ ఆ రెండు విడివిడి పార్టీలే. కాబట్టి ఎవరి ప్రయారిటీస్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి తాలూకా ఆలోచనలు. ఇవాళ మేము కలిసి ఉన్నామని చెప్పేసి మళ్ళీ నా శ్రీకాకుళం జిల్లాలో ఉన్న కార్యాలయాన్ని మళ్ళీ గవర్నమెంట్ ల్యాండ్ తీసుకొని నేను కడతానంటే మా అధినాయకత్వం ఒప్పుకోదు. అది గుర్తించాలి వెంకటేశ్వర రెడ్డి గారు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, ఒకవేళ మీరు ఇవాళ చేస్తున్నటువంటి ఆరోపణలు, మీ మీద ఆరోపణలు వచ్చిన తర్వాత మీరు స్పందిస్తున్నారు కదా, ఒకవేళ తెలుగుదేశం పార్టీ తాలూకా కట్టడాల్లో ఏదైనా లోసుకుంటే 5 సంవత్సరాలు ఏం చేశారు అనేది నేను ప్రశ్న. అంతేగాని అక్కడ సమర్థించాల్సిన అవసరం లేదు. సమర్థించుకోవడం చౌదరి గారు సమర్థించుకుంటారు, లేదా దాని వివరాలు ఆయన చెప్పగలరు. ఆ పని కాదు. కాబట్టి నేనేమంటాననేసి అంటే, ఒకటైతే జరిగింది, వైకాపా కళ్ళు మూసుకొని అధికారులు మాట్లాడడానికి అవకాశం లేకుండా ముందుకెళ్ళిన మాట వాస్తవం. దాని నేపథ్యంలో చట్టాలు ఏ రకంగా ఉంటాయి, కోర్టులు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళు కూడా కోర్టులకు వెళ్తున్నారు. కోర్టులకు వెళ్ళేటప్పుడు వచ్చినటువంటి తీర్పుల ఆధారంగా ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. దానికి ఇవాళ మీరు చేశారు, మేము చేస్తున్నాం, మేము చేశాము అని చెప్పి చెప్పుకునే అర్హత అయితే వైకాపాకి లేదు వాసుదేవ్ గారు. రైట్, సరే శ్రీనివాస్ చౌదరి గారి దగ్గర కన్నా ఒకసారి. శ్రీనివాస్ చౌదరి గారు, సో విధ్వంసాల కోసం చెప్పేసి ప్రత్యేకంగా ఏదో ఒక శాఖ ఏర్పాటు చేశారని వైసీపీ మీ మీద అభియోగం. అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిమాలిషన్ సైన్సెస్ ఏదో పెట్టారట, వాళ్ళు సోషల్ మీడియాలో చెప్తున్నారు. విధ్వంస పర్యవేక్షక వ్యవస్థ. ఇంకా ఎన్ని ఉన్నాయండి మీరు కూలగొట్టాల్సినవి? గారు మొదట మీకు దివేష్ గారికి, జనసేన సుధాకర్ గారికి, అలాగే మన బీజేపీ నేత తిరుపతిరావు గారికి
వైఎస్ఆర్సీపీ నేత వెంకటరెడ్డి గారికి నమస్కారం. తెలుగుదేశం పార్టీ నమస్కారం. రాష్ట్రంలో విధ్వంస పరిపాలనకి బ్రాండ్ అంబేద్కర్ వైఎస్ఆర్సీపీ, మేము కాదు. ఇక్కడ మీరు 2 అంశాలు మా ముందు పెట్టారు. ఒకటి, అప్పుల తాలూకు వివరాలు. 2, వైకాపా కార్యాలయాలు అక్రమంగా కూల్చేస్తున్నారట.